చాలామంది అనుకోవచ్చు, నా పట్ల దేవునికి ప్రణాళిక ఉందా, దేవుడు నాతో మాట్లాడతాడా? ఎస్, ఆయన మాట్లాడతాడు. ఎప్పుడు? అప్పుడప్పుడా? కాదు, ఎప్పుడూ మాట్లాడతాడు ఆయన. ఆయన నీతో మాట్లాడాలని ఇష్టపడతా ఉన్నాడు ఆయన. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? ఆయనకు దూరంగా ఉండి ప్రభు నాతో మాట్లాడతలేదండి అంటాం. ఒక సెల్ ఫోన్ తీసుకోండి, సెల్ ఫోన్లో సిమ్ వేసావు. సెల్ ఫోన్లో సిమ్ వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉండాలా? టవర్కి దగ్గరగా ఉండాలి, సిగ్నల్ ఉండాలి. సిగ్నల్ లేకోకుండా ఎవరైనా ఫోన్ చేస్తే నీకు వస్తుందా? రాదు. ఏమండి ఫోన్ ఏంటంటే పని చేయట్లేదు, ఫోన్లు రావట్లేదంటే ఏమంటే సిగ్నల్ లేదండి. సిగ్నల్ ఉండే ఏరియాలో ఉండండి, సిగ్నల్ ఉంటే వాళ్ళు ఫోన్ చేయగానే టక్కన మీకు వస్తుంది అంటారు. ఈ రోజున జరుగుతుంది అదే. ప్రభు సిగ్నల్కి అందుబాటులో ఉండట్లే ఎవరు కూడా. ఆయన వాక్యం ద్వారా నీతో మాట్లాడాలని ఇష్టపడతా ఉంటుంటే ఆయన సిగ్నల్ నీకు వచ్చే విధంగా ఫోన్ అయితే ఉంది కానీ ఆయన సిగ్నల్ నీకు రావట్లా. కారణం ఏంటంటే సిగ్నల్ లేని, టవర్ లేనటువంటి ప్రదేశంలో చాలామంది ఉండి ప్రభు నాతో మాట్లాడతలే, నాకు కాల్ రావట్లేదండి, నన్ను పిలవట్లేదండి అనుకుంటూ ఉంటారు. నువ్వే సిగ్నల్ లేనటువంటి. కొంతమంది స్విచ్ ఆఫ్ చేసుకుంటారు, కొంతమంది బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తూ ఉంటారు. మరి ఎలా దేవుని స్వరాన్ని వింటావు? ఎలా దేవుని చిత్తాన్ని నువ్వు కలిగి ఉంటావు? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని చిత్తాన్ని ఎరగాలని ఉద్దేశం ఉన్నప్పుడు నీకు ముందు ఉండాలా. నీకుంటే ఆయన నీతో మాట్లాడటానికి, ఆయన పని ఏదైతే ఉందో ఆ పనిని నిర్వర్తించడానికి నిన్ను ఎందుకు ఈ లోకానికి పంపించాడో, ఎందుకు పుట్టించాడో, ఎందుకు నియమించాడో జాగ్రత్త గమనించండి. ఇర్మియాతో చెప్తున్నటువంటి మాట, నీ తల్లి గర్భంలో నువ్వు ఉన్నప్పుడే నేను నిన్ను నియమించుకున్నాను. మనందరిని కూడా ఆ విధంగా నియమించుకున్నాడు ప్రభు. మన తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆయన మనల్ని చూశాడంట. అందుకని ఎఫెసీ పత్రికలో ఉంటుంది, జగత్ పునాది వేయబడక ముందే నేను నిన్ను చూశానన్నాడు. అంటే సృష్టి యావత్తు సృష్టించబడక ముందే, మనం ఈ లోకంలో రాకముందే ప్రభు నీ యొక్క జీవితాన్ని ఆయన చూశాడు. నిన్ను చూసినటువంటి వ్యక్తి, నీ పేరు పెట్టి పిలిచినటువంటి వ్యక్తి. ఇంకా నువ్వు రాలేదు భూమి మీదకి, అయినప్పటికీ దేవుడు నిన్ను చూశాడు. అందుకనే ఆయన సర్వశక్తి గల దేవుడు, ఆయన ఉన్నవాడు అనువాడైనటువంటి దేవుడు. ప్రభు నిన్ను చూశాడు. నీ తల్లి గర్భంలో నువ్వు రూపింపబడక ముందే నీ జీవితం ఏ విధంగా ఉంటుందో, నీ ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో, నీ ఆలోచన ఏ విధంగా ఉంటుందో, నీ ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు కూడా ప్రతి ఒక్కడు కూడా ఆయన తెలిసినటువంటి దేవుడు. అందుకనే ఇర్మియాకి ఏం చెప్పాడంటే, ఇర్మియా నేను నిన్ను పిలుస్తున్నాను, నిన్ను నియమించుకున్నాను. నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను నియమించుకున్నాను. ఎందుకు ప్రభువా అంటే నా సువార్తను ప్రకటించడానికి, నా ఉద్దేశాలను ప్రకటించడానికి నేను నియమించుకున్నానని ప్రభు చెప్తా ఉన్నాడు. ఈ దినాన అదే దేవుడు ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరితో చెప్తున్నాడు. ప్రతి ఒక్కరు జీవితంలో ప్రభు యొక్క ప్రణాళికలు నిర్మించడానికి ఆయన మనందరిని కూడా నియమించుకున్నాడు. మనమే దూరంగా ఉండి మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతూ ఉన్నాం. ప్రభు అంటున్నాడు, నా చిత్తాన్ని పక్కన పెట్టేశావు కదా, నా ఉద్దేశాలను పక్కన పెట్టేశావు కదా, నేను ఎందుకు ఈ లోకానికి నిన్ను పంపించానో అవన్నీ పక్కన పెట్టేశావు కదా, భూ సంబంధమైనటువంటి వాటి గురించి పారుకులాడుతూ వాటి గురించే బ్రతుకుతున్నావు కదా అని ప్రభు చింతిస్తూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. నీ జీవితాన్ని, నా జీవితాన్ని ఆయన పరీక్షించి ఒకసారి ఆలోచించేద్దాం. ఆయన చిత్తాన్ని మనం ఎరుగుదాం. ప్రభువా నీ చిత్తం ఏంటి ప్రభువా, నీ ప్రణాళిక ఏంటయ్యా? ఇప్పుడైనా సరే నువ్వు ప్రార్థన చేసినట్లయితే, నువ్వు అడిగినట్లయితే ప్రభు నీతో మాట్లాడటానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఆయన ప్రణాళికలను నీ ద్వారా ఆయన నెరవేర్చుకోవటానికి ఇష్టపడతా ఉన్నాడు. ఏంటి ఆయన ప్రణాళికలు? ఆయన స్వార్థను ప్రకటించాలి, ఆయన మాటలను ప్రతి ఒక్కరికి చెప్పాలి, ప్రతి ఒక్క ఆత్మలను రక్షణలోకి తీసుకురావాలి. అది నీ బాధ్యత. విశ్వాసగా ప్రతి ఒక్కరి బాధ్యత అది. అన్యులైనటువంటి వారు, విగ్రహ పూజలు చేస్తున్నటువంటి వాళ్ళు, రాళ్ళను, రప్పలను, చెట్లను పూజిస్తున్నటువంటి వాళ్ళు, నిజమైనటువంటి దేవుణ్ణి ఎరగినటువంటి వారికి నిజ దేవుని నువ్వు పరిచయం చేయాలా, వాస్తవాన్ని ప్రకటించాలి, సత్యాన్ని ప్రకటించాలి, ధైర్యంతో ముందుకు అడుగు వేయాలి. వాళ్ళు రక్షించబడాలని తృష్ణతో వారి గురించి నువ్వు నిత్యము ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తున్నావా? నా గురించి నేను ప్రార్థన చేసుకుంటలేదండి, ఇంకా వాళ్ళ గురించి ఏం ప్రార్థన చేస్తా అంటావా? లేదు, అందరి గురించి ప్రార్థన చేయాలి.
అందరూ నాశనం అయిపోతున్నటువంటి ఆత్మలను రక్షణలోకి వచ్చినట్లుగా కన్నీటితో, భారముతో, బాధ్యతతో నువ్వు ప్రార్థన చేయాలి. ప్రభు యొక్క ఉద్దేశం అదే, ప్రభు యొక్క సంకల్పం అదే. మరి నిర్వర్తించేవాడుగా నువ్వు ఉన్నావా? లేదంటే ఈ లోకంలో పడిపోయి ఈ లోక సంబంధమైనటువంటి వాటి గురించే ఆలోచిస్తూ నీ జీవితాన్ని పణంగా పెట్టేసి చివరికి చతికిలు పడిన తర్వాత దేవుని దగ్గరికి వస్తానులే అన్న ఆలోచనతో ఉన్నావా? నీకు బలం ఉన్నప్పుడే, నీకు శక్తి ఉన్నప్పుడే దేవుని దగ్గరికి రా. ప్రభువా నాతో మాట్లాడు, నన్ను నడిపించు, నన్ను బలపరచు, నీ ఉద్దేశాలని ప్రభా, నీ చిత్తాన్ని ప్రభా నేను జరిగిస్తానయ్యా, సహాయం చేయవా అని ప్రార్థన ఇప్పుడైనా సరే ప్రార్థన చేద్దాం. అయితే దేవుడు మన పట్ల ప్రణాళికలు కలిగి ఉన్నాడా లేదా? ఎలాంటి ప్రణాళికలు కలిగి ఉంటాడు? ఒక మాట చెప్తాను ప్రియులు, గమనించండి. ఆయన ఎప్పుడు కూడా మనలాగా ఆలోచించాడు. మనుషుల ఆలోచనలు వేరు, దేవుని యొక్క ఆలోచనలు వేరు. జాగ్రత్తగా ఆలోచించండి. మనుషులు ఏం చేస్తారంటే చేతులు కాలిన తర్వాత ఏం పట్టుకుంటారంట చెప్పండి? ఆకులు పట్టుకుంటారంట. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటారంటే అనాలోచనలతో, మూర్ఖత్వంతో, బుద్ధిహీనతతో వారు చేసినటువంటి పనుల్లో అవన్నీ కూడా పనికిమాలిన పనులు అయినప్పుడు అప్పుడు గౌరవ రియలైజేషన్లోకి వస్తారు. దేవుడు అలాగే ఆలోచించాడు. దేవుడు మన ఆలోచనలు కలిగి ఉన్నాడో ఎప్పుడు కూడా ముందు జాగ్రత్త, ఆయనకి తెలుసు ఏం జరిగిద్దని. దేవుడు మనిషిని సృష్టించినప్పుడు మనిషి పాపం చేస్తాడని తెలీదా? తెలుసు. మనిషి పాపం చేస్తాడని తెలుసు. అయితే దేవుడు దానికి ఇరుగుడు ముందే తెలుసుకున్నాడు, ముందే దాన్ని పెట్టేసుకున్నాడు. అంటే మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే, నాటు వైద్యం చాలామంది వాడుతూ ఉంటారు. నాటు వైద్యాల దగ్గరికి వెళ్ళినప్పుడు దాని విరుగుడు అనేది కూడా ముందే తయారు చేస్తాడు. విరుగుడు లేకోకుండా మందును తయారు చేయరు. ఏ మందు కూడా, ఒక డ్రగ్ని తయారు చేసినప్పుడు దాని విరుగుడు మందు కూడా, డ్రగ్ని కూడా ముందుగానే తయారు చేస్తారు. ఏదన్నా ఇది ప్రతిఘటిస్తే దానికి ఏ విధంగా ఇంకొక డ్రగ్ని ఉండాలి, దాని నుంచి బయటపడటానికి గాను ఇంకొక విరుగుడు కూడా తయారు చేస్తారు. అవునా కదా? విరుగుడు మందు ఉంటుంది. అలాగే పాపానికి విరుగుడు. మనిషి ఒకవేళ పాపం చేస్తే, మనిషిని సృష్టించినప్పుడే దేవుడు ఆలోచన చేశాడు, ఒకవేళ మనిషి పాపం చేస్తే ఆ పాపానికి విరుగుడు ఏంటయ్యా అని ముగ్గురు కూర్చున్నారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు కూర్చొని ఆలోచిస్తుంటే దానికి విరుగుడు, పాపానికి విరుగుడు ఏం తెలుసా? రక్తం కావాలా, పరిశుద్ధమైనటువంటి రక్తం కావాలి. పవిత్రమైనటువంటి రక్తము ఎవరిలో ఉంది? మనిషి జాతుల్లో ఉందా? లేదు, అందరూ పాపం చేశారని. ఇప్పుడు పాపానికి విరుగుడు రక్తం కావాలి. రక్తం పరిశుద్ధమై ఉండాలి. కాబట్టి దానికి పరిశుద్ధమైనటువంటి రక్తం కావాలంటే మనమే చిందించాలా, మనమే చిందించాలి ఆ రక్తాన్ని. మరి ఎవరు వెళ్తారు అంటే అప్పుడు యేసు ప్రభు పైకి ఎత్తాడు చెయ్యి, నేను వెళ్తాను. ఒకవేళ మనిషి పాపం చేస్తే ఆ పాపానికి విరుగుడు రక్తం కావాలి. కాబట్టి ఆ రక్తం పవిత్రమైనటువంటి రక్తం కాబట్టి ఆ రక్తము మానవాళ్ళు ఎవరో లేదు కాబట్టి మనమే వెళ్ళాలి. కాబట్టి నేను వెళతాను అని చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే పాపము చేస్తాడు దేవుడికి తెలుసు, పాపం చేస్తే విరుగుడు ఇది. కాబట్టి దానికి ప్రత్యేకంగా దేవుడు ముందుగానే విరుగుడిని తయారు చేసి మనిషిని సృష్టించాడు. అప్పుడు మనిషిని సృష్టించాడు. మీకు అర్థమైందండి? అట్లాగే మనిషిని లోకానికి పంపించినప్పుడు తన ప్రణాళికను ఏ విధంగా ఆయన తయారు చేసుకుంటాడో, తన ఉద్దేశాలని మనిషిని ఉపయోగించుకొని ఏ విధంగా ఆయన ముందుకెళ్తాడో జాగ్రత్తగా పరిశీలిస్తే కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకురావాలని ఇష్టపడతాను. ఇప్పుడు మీరు ప్రశ్నించుకోవాలి, నా పట్ల దేవుని ప్రణాళిక ఉందా? ఎలాంటి ప్రణాళికలు దేవుడు కలిగి ఉంటాడు? ఒక మనిషి పట్ల ఎలాంటి ప్రణాళికలు ఉంటాయి ఆయనకి? ఆయన పనిని, ఆయన యొక్క ప్రణాళికను, ఆయన ఉద్దేశాలను, ఆయన చిత్తాన్ని మనిషిని ఉపయోగించుకొని ఏ విధంగా ఆయన జరిగించుకుంటాడో జాగ్రత్త పరిశీలించినట్లయితే మోషే గారి జీవితాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిద్దాం. మోషే గారిని ప్రభువు ముందుగానే ఎన్నుకున్నాడు. ఎందుకో తెలుసా? ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఐగుప్తు బానిసత్వంలోకి వెళ్ళిపోతారు, ఇనుప కొలిమిలోకి వెళతారు. వాళ్ళు బహుశ్రమను వాళ్ళు పొందుతారు. భయంకరమైనటువంటి వేదనను వాళ్ళు అనుభవిస్తారు. ఐగుప్తు దేశంలో వాళ్ళు ఇనుప కొలిమిలో వాళ్ళు అల్లాడుతూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో ఒకరోజు ఎందుకు వెళ్ళారు వాళ్ళు? ఇశ్రాయేలు ప్రజలు ఆ పరిస్థితికి ఎందుకు వచ్చారో తెలుసా? దేవుని పక్కన పెట్టేశారు. దేవుని పక్కన పెట్టేశారు. దేవుని పక్కన పెట్టేసి వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నటువంటి, ఆ బానిసత్వంలో బ్రతుకుతున్నటువంటి వారిని
విడిపించటానికి గాను దేవుడు ఒక నాయకుడిని నియమించాలనుకున్నాడు. ఆ రోజు ఇశ్రాయేల్ ప్రజలందరూ ఐగుప్తులకు వెళ్ళారు, వేదన పడతా ఉన్నారు. ఫరో చాలా చిత్రహింసలు వాళ్ళని చేస్తూ ఉంటుంటే పని భారాన్ని ఒత్తిడిని పెంచేసి రకరకాల చిత్రహింసలు వాళ్ళని చేస్తూ ఉంటే పనిలో వాళ్ళందరిని విడిపించడానికి దేవుడు ఒక నాయకుని ఎన్నుకున్నాడు. ఆయన పేరే మోషే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మోషేని ఎందుకు ఎన్నుకున్నాడు? ఇశ్రాయేల్ ప్రజలను నడిపించడానికి నాయకుడుగా ఆయన ఎన్నుకున్నాడు. ఎప్పుడో తెలుసా? తల్లి గర్భములో ఉన్నప్పుడే. ఇర్మియాని ఏ విధంగా అయితే ఎన్నుకున్నాడో ఇప్పుడు మోషేను కూడా ఎన్నుకున్నాడు. అంటే ఒక వ్యక్తి పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రణాళిక తల్లి గర్భంలో రూపింపబడకముందే ఒక నాయకుడిని ఎన్నుకున్నాడు. కారణం ఏంటి తెలుసా? జరగబోయేటువంటి ఒకటి జరగబోతా ఉంది. ఇశ్రాయేల్ ప్రజలు, నా ప్రజలందరిని కూడా నడిపించడానికి ఒక నాయకుడిని నేను ఎన్నుకుంటున్నానని చెప్పేసి మోషేని ఎన్నుకున్నాడు. ఇప్పుడు మోషేని నాయకునిగా తయారు చేయడానికి దేవుడు ఎన్ని ప్రణాళికలు వేసాడు తెలుసండి? ఎన్ని ప్రణాళికలు వేసాడు చెప్పనా? ఇప్పుడు ఫరో ఏం చేశాడంటే, ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా మగపిల్లలు పెరుగుతూ ఉన్నారు. ఇశ్రాయేలు మగపిల్లలు పెరుగుతూ ఉన్నారు, పుడతా ఉన్నారు. ఫరో అనుకున్నాడు, అయ్యో వీళ్ళేంద్ర ఎలా పుట్టేస్తున్నారు, ఇప్పటికే చాలా విస్తారమైనటువంటి మగపిల్లలు పుట్టేశారు ఇశ్రాయేల్ ప్రజల్లో. రేపుడు దినాన గనక వీళ్ళ సంఖ్య పెరిగినప్పుడు, ఒకవేళ శత్రువులు మన మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు వాళ్ళతో వీళ్ళు చేతులు గడిపితే మన పరిస్థితి ఏమైపోద్ది? మనం వెళ్ళిపోతాం, చచ్చిపోతాం, మన రాజ్యము నశించిపోద్ది అని ఫరో ఏం చేశాడు తెలుసా? ఇశ్రాయేల్ ప్రజల్లో మగపిల్లోడనే పుట్టకూడదు అన్నాడు. మగపిల్లోడు పుట్టకూడదు అని చెప్పేసి మగవాళ్ళందరిని తీసుకెళ్ళి ఎక్కడో పెట్టి ఒక పట్టణాన్ని కట్టేస్తూ ఉన్నాడు. రామసేస్ అనేటువంటి పట్టణాన్ని కట్టిస్తూ ఉన్నాడు. ఆడవాళ్ళందరూ కూడా ఇక్కడ ఉంచాడు. ఐగుప్తులోనే ఒక ప్రాంతంలో ఆడవాళ్ళని ఉంచాడు. కుటుంబాల నుంచి, స్త్రీల నుంచి పురుషుల్ని వేరు చేసి ఎక్కడో పెడితే వీళ్ళిద్దరు కలవరు కాబట్టి పిల్లలు పుట్టరని చెప్పేసి మగవాళ్ళని ఎక్కడో పెట్టేశాడు, కలవని పట్ల. వీళ్ళు అప్పుడప్పుడు వచ్చే ఒక సమయాన్ని కేటాయించాడు. అయినప్పటికీ దేవుని యొక్క కనుదృష్టి ఇశ్రాయేల్ ప్రజల మీద ఉంది కాబట్టి అంతకంతకు విస్తరించడం ఆరంభించారంట. దేవుని స్తోత్రం కలుగును గాక. అరే దూరంగా పెట్టినప్పటికీ కూడా ఏంద్రా వీళ్ళు ఎలాగా అని చేసేది లేక ఏం చెప్పాడు తెలుసా? మగపిల్లోడు పుడితే చంపేయండి అన్నాడు. మగపిల్లోడు పుడితే చంపేయండి అని చెప్పేసి ఆ ఆయమ్మలు ఉంటారు కదా, వాళ్ళకి చెప్పేశాడు. వాళ్ళు దేవునికి భయపడి ఆ పనులు చేయట్లా. పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా ఏడు వినపడంగానే సైనికులు వెళ్తున్నారు, చంపేస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఇద్దరు జంటలకి ఒక పిల్లోడు పుట్టాడు. చూడటానికి చాలా సుందరంగా ఉన్నాడు. టెన్షన్తో ఉన్నారు. గర్భంతో ఉంది ఆవిడ, గర్భంతో ఉంది. మనకు పుట్టే బిడ్డ ఆడపిల్ల పుడితే మంచిది, మగపిల్లోడు పుడితే మన చేతులతోనే నైలు నదులేసి చంపేయాలి, ఎందుకంటే నదులేసి చంపేసేయమన్నాడు రాజుగారు శాసనం. అది ఆడపిల్ల పుడితే మంచిది అని గర్భంతో ఉన్నప్పుడే వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆడపిల్ల పుట్టాలి, మగపిల్లడు పుడితే మన చేతులతో మనమే చంపేయాలి. నవమాసాలు మోసినటువంటి బిడ్డను చంపటం అంటే మామూలు విషయం కాదు. ఆ బాధ వేరే. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఈలోపు కానుపు వచ్చేసింది, తల్లి ప్రసవించింది, మగపిల్లోడు పుట్టాడు. తండ్రికి ఏం చేయాలి అర్థం అవ్వాల. బిడ్డను చూడగానే వాడి ఫేస్ చాలా సుందరంగా ఉంది, చాలా అందంగా ఉన్నాడు, కాంతివంతమైనటువంటి రూపం. అప్పుడు తల్లిదండ్రులు అనుకుంటున్నారు, వీడు ఎలా ఉన్నాడు చూడు, వీడి మొహాన్ని చూడు, వీడిని ఎలా చంపుతాం, ఎలా చంపగలం? వీడి కారణ జన్ముడు, దేవుడే మనకిచ్చాడు. ఏదో ఉంది దేవుడి పట్ల, ఈ బిడ్డ పట్ల ఒక సంకల్పం ఉంది కాబట్టి ఈ బిడ్డను మనము జాగ్రత్త చేసి పెంచుదాం అంటే తల్లి చెప్పింది. తండ్రి అంటున్నాడు, ఎన్ని రోజులను పెంచుతాం, ఎన్ని రోజులు పెంచుతాం? ఏదో ఒక రోజున బయటకు వస్తుంది, ఏదో రోజున ఆ నోట ఈ నోట వినపడిద్ది, అక్కడ వరకు వెళ్ళిద్ది. బిడ్డతో పాటు మన జీవితాలు కూడా పోతాయి, మనల్ని కూడా చంపేస్తారు. రాజు శాసనాన్ని ఉల్లంఘించామని మనల్ని కూడా చంపేస్తారు. ఏం చేద్దాం? లేదు కాపాడదాం. తల్లి అంటుంది, కాపాడదాం. జాగ్రత్తగా కాపాడారు, కొన్ని నెలలు కాపాడారు.
ఏ విధంగా కాపాడారో తెలుసా? ఇంట్లో పసిపిల్లడు ఉన్నప్పుడు ఏడవకుండా ఉంటాడా? ఏడుపు వినపడిద్ది, ఖచ్చితంగా ఏడుపు వినపడిద్ది. ఏడుపు కూడా బయట రాకోకుండా కాపాడారంటండి. చివరికి వచ్చారు, కాపాడలేనటువంటి పరిస్థితి. పిల్లోడు కొంచెం ఎదిగాడు, 6 నెలలో 3 నెలలో కొన్ని నెలలు పెంచారు. ఇక పెంచలేనటువంటి పరిస్థితి వచ్చింది. ఏం చేద్దాం అని ఆలోచన చేశారు. దేవుడి మీద ఆధారపడ్డాం. దేవుడే బిడ్డని రక్షించుతాడు, ఆయన ఉద్దేశము ఉంటే దేవుడు కాపాడుతాడు ఈ పసిబిడ్డని అని చెప్పేసి బిడ్డను ఏం చేశారంటే ఒక పెట్టి తీసుకొచ్చారు. పెట్టికి కింద కీలు, లోపల బయట కీలు పూసేసి, ముందు మట్టి పూసి మట్టిపైన కీలు పూసేసి జమ్మితో ఆ పెట్టిని తయారు చేసి ఆ బిడ్డను లోపల పెట్టేసి మూత పెట్టి నైలు నదిలో విడిచిపెట్టేశారు. నైలు నదిలో విడిచిపెట్టేసి ఆ బిడ్డని ఎవరు తీసుకెళ్తారో అని కాపలాగా వాళ్ళ అక్కని పెట్టారు. అమ్మా, నువ్వు తమ్ముడు చూస్తూ ఉండు, ఎవరు తీసుకెళ్తారో చూస్తూ ఉండు, ఎటు వెళ్తున్నాడో చూస్తూ ఉండు జాగ్రత్తగాని అక్కనక్కడ పెట్టారు. జాగ్రత్త గమనించిన ప్రియులారా, దేవుని యొక్క ప్రణాళిక ఏ విధంగా చెప్తా ఉన్నా. అక్క నీళ్ళల్లో ఆ చాటున, జమ్ము చాటున నిలబడి తమ్ముడిని చూస్తూ ఉంది. తమ్ముడు ఆ పెట్టెలో అక్కడే ఉన్నాడు, కొంత దూరంలో ఉన్నాడు. ఈలోపు ఎవరైతే శాసనాన్ని ఇచ్చినటువంటి ఫరో రాజుగారి కుమార్తెకి స్నానం చేయాలనిపించింది. ఆ దినాల్లో స్నానాలు చేయాలంటే నదుల్లోకి వెళ్ళి, సరస్సుల్లోకి వెళ్ళి స్నానాలు చేసేవాళ్ళు రాకుమార్తెలు. కాబట్టి ఈ రాణిగారికి, రాకుమార్తెకి స్నానం చేయాలనిపించింది. ఆ సమయంలోనే ఆ బిడ్డను అక్కడ పెట్టినప్పుడే చూడండి, గబగబా చెలికత్తెని పిలిచింది. రండి మనం స్నానం చేసి వద్దాము, నాకు స్నానం చేయాలనిపిస్తుంది, కొంచెం దురదగా ఉంది, చిరాగ్గా ఉంది, చెమట పెట్టేసి. సాయంత్రం వెళ్ళొచ్చా? పర్వాలేదు, లేదు ఇప్పుడే వెళ్దాం. సరే బయలుదేరి వెళ్ళారు. అలాగా స్నానం చేద్దామని రెడీ అవుతూ ఉంటుంటే క్యారం అని చెప్పేసి కేకలు వినపడి, అరే పసిపిల్లోడు కేక వినపడుతుంది ఇక్కడ, ఎక్కడ ఈ సమయంలో ఎక్కడ వినపడుతుంది అని అటు ఇటు చూస్తూ ఉన్నారు, ఎక్కడ కనపడతలా. సరే లోపల వినపడుతూ ఉంది, ఎక్కడో చూడండి అని చెప్తే అక్కడ ఒక పెట్టి కనపడుతుంది. ఆ పెట్టిని ఇలా బట్టరండి అంది. గబగబా ఆ పెట్టిని తీసుకొని వస్తే తెరిస్తే అందులో పిల్లోడు ఉన్నాడు, చాలా బాగున్నాడు. అరే ఈ పిల్లోడు అంటే మగ పిల్లోడిని చంపమంటున్నారు కదా, అందుకే నీ పిల్లోడిని ఈ విధంగా చేశారనుకుంటా ఇశ్రాయేలీలు, హెబ్రీయులు, కాబట్టి ఈ పిల్లోడిని నేను పెంచుకుంటా ఉంది. ఎప్పుడైతే పిల్లోడిని తీసుకుందో అక్కడ ఉన్నటువంటి అక్క గావ పరిగెత్తుకుంటా రాకుమార్తె దగ్గరికి వెళ్ళి, రాకుమార్తె ఈ పిల్లోడిని పెంచడానికి ఒక తల్లిని తీసుకురమ్మంటారా, ఒక ఆవుని పట్టురమ్మంటారా అని చెప్పేసి అంది. వెంటనే నేను చెప్తాను అందా అనలా, సరే పట్టురా అని చెప్పేసి అంది. గబగబా వెళ్ళి కన్న తల్లినే తీసుకొచ్చింది. ఇప్పుడు చూడండి, కన్న తల్లిని తీసుకొచ్చింది. తల్లి చక్కగా బిడ్డను కోల్పోవలసినటువంటి పరిస్థితుల్లో తిరిగి బిడ్డకి పాలించి సంరక్షించి పెద్ద చేసేటువంటి ఆ కార్యక్రమాన్ని మళ్ళీ తల్లి దగ్గరికి దేవుడు తీసుకొచ్చాడు. ఆ తల్లి ఆ బిడ్డను పెంచి పెద్ద చేసి 40 సంవత్సరాలు అంతఃపురంలో పెరిగేటట్టుగా దేవుడు చేశాడు. జాగ్రత్త గమనించండి, మోషే పట్ల దేవుడుకున్నటువంటి ప్రణాళిక ఎప్పటి నుంచో తెలుసా? తల్లి గర్భములో పుట్టకముందే. ఇప్పుడు నాయకుడు అవ్వాలి దేవుడు నియమించాడు కాబట్టి పరిస్థితులన్నీ కూడా ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా, మరణము తాండవిస్తున్నప్పటికీ కూడా దేవుడు ఆ బిడ్డను ఏ విధంగా కాపాడాడు చూడండి. ఎందుకంటే ప్రణాళిక ఉంది, ఆయన చనిపోకూడదు. ఆ బిడ్డ అందరు మగపిల్లలు చంపేస్తూ ఉన్నారు, కానీ ఆ విధంగా ఈ బిడ్డ వధించబడటానికి దేవుడు ఇష్టపడలేదు. ఎందుకంటే నీ పట్ల నాకు ఒక ప్రణాళిక ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ ప్రణాళిక మోషే, నిన్ను నేను నియమించాను ఇశ్రాయేలు ప్రజలను బానిసత్వంలో నడిపించటానికి. కాబట్టి నువ్వు చచ్చిపోవు. ఎన్ని పరిస్థితులు, ఎన్ని అడ్డంకులు, ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కూడా నేను నిన్ను నియమించుకున్నాను. కాబట్టి నువ్వు చావనే చావో, నా కార్యాన్ని నువ్వు జరిగించే వరకు. చూసారండి, దేవుడు నియమించుకున్నాడు కాబట్టి రాజు చంపమన్నప్పటికీ కూడా బిడ్డను చంపటానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడా? ఎవలా? తల్లిదండ్రులకు ఆలోచన ఇచ్చాడు. ఆ జమ్ముపెట్టెలో పెట్టాలని, చంపకూడదని తల్లిదండ్రులకు ఆలోచన ఇచ్చాడు. అక్కడ పెట్టినప్పుడు మిరియాముకి, అంటే అతని యొక్క అక్కకి ఇచ్చినటువంటి బాధ్యత కూడా సక్రమంగా నియమించే విధంగా. ఎందుకంటే ఈ రోజున బిడ్డలో, చిన్న బిడ్డలో ఏదైనా పని చెప్తే ఎనరో
అరే ఇలాగే ఇక్కడ కొంచెం ఆ బిందె నిండేటట్టు చూడు పంపు దగ్గర అన్నాం కొంటారు వాళ్ళు, ఉండరు. అరే నీళ్ళన్నీ పోతున్నాయి ఎక్కడికి వెళ్ళేవరా అంటాం. పొయ్యి మీద ఏదో పెడితే తల్లి కొంచెం చూస్తూ ఉండమ్మా అని వెళ్తుంది. ఈ పిల్ల ఏదో ఒకటి పనిలో మునిగిపోద్ది, అది మర్చిపోద్ది, ఈలోపు అదంతా మాడిపోద్ది. అంటే పిల్లలకి ఏదైనా పని చెప్తే వాళ్ళు సక్రమంగా చేసే పరిస్థితుల్లో లేరు. అయితే మిరియాము చిన్నపిల్ల అయినప్పటికీ కూడా తల్లిదండ్రులు చెప్పినటువంటి బాధ్యతను నిర్వర్తించడానికి ఆ నేలల్లో ఆ జమ్ములో అలా నిలబడి చూస్తూ ఉంది. నా తమ్ముడిని ఎవరు తీసుకెళ్తారు, నా తల్లిదండ్రులు ఒక బాధ్యత చెప్పారు నాకు అంటే ఆ జ్ఞానాన్ని ఎవరిచ్చారు తెలుసా? దేవుడిచ్చాడు. ఎందుకంటే మోషేను చూసేటువంటి బాధ్యత, ఎక్కడికెక్కడ మోషేని సంరక్షిస్తూ దేవుడు కాపుదల ఉంది కాబట్టి ఎవరు బాధ్యత వారు నిర్వర్తించడానికి దేవుడు శక్తినిచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు. ఇక్కడ చిన్న బిడ్డ కూడా అక్కడ కాపాడటంలో దేవుని యొక్క పనిలో ఆవిడ కూడా ఉంది. రాణిగారికి అదే సందర్భంలో దురద వచ్చింది. రాకుమార్తెకి ఎవరు రప్పించారు? దేవుడే. ఎందుకంటే రోజు ఎప్పుడో వెళ్ళిద్ది ఆవిడ స్థానానికి ఎప్పుడో, కానీ ఈ సమయంలోనే వెళ్ళాలి. ఎందుకంటే బిడ్డ కొట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది నీళ్ళల్లో, నైల్ నదిలో. ఆ నదిలో కొట్టుకుపోద్ది కాబట్టి ముందుగానే రాణిగారు అక్కడికి వెళ్ళాలి. వెంటనే దేవుడు ఏం చేశాడు తెలుసా? చిరాకు పుట్టించేశాడు రాకుమార్తెకి. వెంటనే పదండి స్థానానికి అంది. ఇవన్నీ దేవుడు రప్పించాడు. అక్కడికి వెళ్ళింది. వెళ్ళంగానే బిడ్డ ఏడవాలా, లేదంటే బిడ్డ ఎలా తెలిసిద్ది? అందుకని దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ పెట్టెలో ఉన్నటువంటి మోషేని గిల్లాడు. ఇలా కయ్యమని ఏడ్చాడు. ఆ ఏడిపింది. ఎక్కడా ఏడుపు? అప్పుడు దృష్టి అటు వెళ్ళింది. చూడండి దేవుడు చేసిన పనులు. రప్పించాడు, తల్లిని రప్పించాడు. అక్కడే పెంచి పెద్ద చేసి నాయకుడిగా దేవుడు ఒక రోజున మోషేని పిలిచి, మోషే నిన్నెందుకు ఈ రీతిగా కాపాడని తెలుసా? ఇక్కడ వరకు ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? అసలు ఎవరు తీసుకొచ్చారో తెలుసా? నేనే. నీ తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే నీ పట్ల నాకు ఒక ప్రణాళిక ఉంది. నా జనులైనటువంటి ఇశ్రాయేలును నడిపించాలి. ఆ నాయకుడిని ఆ నాయకుడినిగా తయారు చేయడానికి నేను నిన్ను నియమించుకున్నాను. ఆ సమయం వచ్చింది. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించుకురా. మీకు అర్థమైందని నేను చెప్పింది? ముందుగానే మన పట్ల దేవుని ప్రణాళిక ఉన్నప్పుడు దేవుడు మనల్ని కాపాడుతాడు, సంరక్షిస్తాడు, తన చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడతాడు. నువ్వు ఆయనకు సమీపంగా ఉన్నప్పుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. రెండోది చూద్దామా? నెహెమ్యా గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది. దానికి ముందుగా ఒక మాట చెప్తాను. ఇశ్రాయేలు ప్రజల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజల్ని మోషే నడిపించాడు. ఎక్కడి నుంచి? ఐగుప్తుల బానిసత్వం నుంచి విడిపించి నడిపించుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళు కొన్ని దినాలు ప్రయాణించిన తర్వాత నాలికంతా ఎండిపోయింది. ఎందుకంటే నీళ్ళు లేవు. ఒక ప్రాంతానికి వచ్చారు. అక్కడ నీళ్ళు కనపడతా ఉన్నాయి. ఆ ప్రాంతం పేరు మారా అని ఉంది. ఏంటి ఆ పేరు? మారా. మారా ప్రాంతం అంటే, మారా అంటే చేదు అని అర్థం. ఆ మారాలో నీళ్లు కనపడ్డాయి. ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళి గబగబా వెళ్ళి తాగుదాము, ఎప్పటి నుంచో నీళ్ళు లేవు, 3 రోజుల నుంచి నీళ్ళు లేవు, దాహంగా ఉందో చచ్చిపోతాం రా అని నీళ్ళు కనపడంగానే గబగబా వెళ్ళి పరిగెత్తుకుని దోస్తులతో వెళ్ళి ఇలా తాగటానికి చూస్తే ఇలా గిరాటేసేసారు. చీ అన్నారు. ఏందిరా అంటే చేదుగా ఉన్నాయి అన్నారు. నీళ్ళు అయితే ఉన్నాయి కానీ చేదుగా ఉన్నాయి. ఎలా తాగగలం? చచ్చిపోతాం ఇక్కడ మనం, ఇక ముందుకు వెళ్ళాం అన్న పరిస్థితుల్లో మోషే దేవుడి వైపు తిరిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్పాడు మోషేకి, మోషే భయపడమాక, ఇదిగో అక్కడ చెట్టు ఒకటి ఉంది, ఆ చెట్టుని నరికి ఆ చెట్టుని తీసుకొచ్చి ఎక్కడేమన్నాడు? నేలలో వేయండి. ఆ నీళ్ళు చేదుగా ఉన్నాయి కదా, అప్పుడు ఆ చేదునంతా కూడా చెట్టు పీల్చుకొని మధురమైనటువంటి తీయటి నీళ్ళుగా మారుతాయి, ప్రతి ఒక్కరు తాగటానికి ప్రయోజనంగా ఉంటాయి అని దేవుడు చెప్పాడు. ఇప్పుడు చూడండి, వీళ్ళు అరణ్య మార్గంలో నడుస్తూ ఉన్నారు. అరణ్యం అంటే మనం చెప్పుకున్నటువంటి చెట్లు పొదలు, మన గట్ల మీద ఉన్నటువంటి అరణ్యాలు కాదు. అరణ్యం ముళ్ళ చెట్లు, రాళ్ళు, రప్పలు, అంతే కదా. అరణ్యం అంటే అలాగే ఉంటాయిగా. అలాంటి అరణ్యం కాదు. వీళ్ళు మైదానాలు అయ్యి ఎడారులు. ఎడారులు అంటే ఎడారులు ఏముంటుంది? ఇసుక ఉంటుంది. ఆ గల్ఫ్ కంట్రీలో, సౌదీ అరేబియా ప్రాంతాల్లో ఏముంటాయి? రాజస్థాన్ ప్రాంతాల్లో ఎడారులు. అలాంటి ప్రాంతాల్లో ఇశ్రాయేలు నడుస్తూ ఉన్నారు. ఎడారుల్లో నీళ్లు కనపడి నీళ్ళు చేదుగా ఉన్నాయి. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, అదిగో చెట్టు అన్నాడు. ఆ చెట్టు ఎడారులో ఏ విధంగా ఉంది? ఇది ప్రశ్న. అంటే గమనించండి, ఆ చెట్టు అప్పటికప్పుడే పెరిగిందా? లేదు.
ఒక చెట్టుగా వృక్షం అయినప్పుడు అనేక దినాల నుంచి అనేక సంవత్సరాల నుంచి ఉంది అది. అంటే దేవుడు ఆ చెట్టును అక్కడే ఎందుకు ఉంచాడు తెలుసా? దేవుడు ఉంచాడు ఎందుకో తెలుసా? ఒక రోజున నా ప్రజలు ఇక్కడికి వస్తారు, నా జనులు ఇక్కడికి వస్తారు. ఒక రోజున ఇజ్రాయేల్ ప్రజలు నాలుకంటే ఎండిపోయి నీళ్ళని వస్తారు. ఈ నీళ్ళు చేదుగా ఉంటాయి. ఇప్పుడు ఈ నీళ్లు మధురంగా ఉండాలంటే ఒక చెట్టు కావాలి. ఆ విరుగుడికి ఆ చెట్టుని ఇప్పుడే నాటుతా అని దేవుడు ఏం చేశాడు తెలుసా? కొన్ని సంవత్సరాల క్రితమే ఆ చెట్టుని అక్కడికి ఉంచాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ ప్రాంతాన్ని అంటే ఆ పరిస్థితిని దేవుడు ముందుగానే ఎరిగి అక్కడ దేవుడు ఆ చెట్టుని నిర్మించాడు. ఆ ప్రాంతానికి వీళ్ళు వచ్చినప్పుడు ఆ పరిస్థితుల్లో మోషేకి చెప్తున్నటువంటి మాట, మోషే ఇదిగో ఆ చెట్టు, వెళ్ళు ఆ చెట్టుని నరికి ఆ నెలలై నీళ్ళు కమ్మగా మారుతాయి అన్నాడు. అయినా గమనించండి, దేవుడు ముందు చూపు ఎక్కువ, విరుగుడు ఎప్పుడు కూడా అక్కడ ఉంచుతూనే ఉంటాడు దేవుడు. రెండో మాట చెప్తా. నెహెమ్యా అన్నటువంటి ఒక మనిషిని ఏ విధంగా దేవుడు ఉపయోగించుకున్నాడో చూద్దాం. నెహెమ్యాని దేవుడు ఎన్నుకున్నాడు ముందుగానే. ఎందుకో తెలుసా? యెరూషలేము పట్టబడిన తర్వాత వాళ్ళు చెరలోకి వెళ్ళిపోయారు. బబులోనీయులు ఇశ్రాయేల్ ప్రజల్ని చెరపట్టుకొని వెళ్ళిపోయిన తర్వాత యెరూషలేముని కాల్చేశారు అగ్నితో. నెబుకద్నెజర్ అనేటువంటి రాజు, బబులోనీయులు సామ్రాజ్యానికి సంబంధించినటువంటి రాజు, యెరూషలేముని దోచుకొని ఇశ్రాయేల్ అందరినీ కొంతమందిని హతం చేశాడు, కొంతమంది చెరపట్టుకొని తీసుకెళ్ళిపోయాడు. ఆ తర్వాత యెరూషలేము దేవాలయాన్ని, అంటే యెరూషలేము దేవాలయం కూడా కాల్చబడింది. ఎప్పుడు కట్టింది? దావీదు కుమారుడు అయినటువంటి సొలొమోను గారు కట్టించినటువంటి ఆ అద్భుతమైనటువంటి దేవాలయము కూల్చబడింది. ఆ కూల్చబడిన తర్వాత కాల్చేసినప్పుడు తిరిగి ఆయన దేవాలయాన్ని కడటానికి యెహోషువ, జెరుబ్బాయెలు నాయకత్వంలో వాళ్ళు దేవాలయాన్ని రెండోసారి కట్టారు. దేవాలయం అయితే కట్టారు కానీ ఆ యెరూషలేము చుట్టూ ప్రాకారాన్ని నిర్మించలా. దేవుని యొక్క స్థలం చుట్టూ కూడా ప్రాకారం నిర్మించలా. అదంతా కూల్చబడి ఉంది. చాలా వేదనతో ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ ప్రాకారమును నిర్మించాలంటే ఇప్పుడు రాజుగారి యొక్క పర్మిషన్ కావాలా? రాజుగారి పర్మిషను నీలాంటి నాలంటి వెళ్తే రాజుగారు ఇస్తాడా? ఎవడో. ఏమండి రాజుగారు, గోడలు కట్టుకుంటామండి, పెద్ద పెద్ద గోడలు అవన్నీ కూల్చబడ్డాయండి, మళ్ళీ తిరిగి కట్టుకుంటామండి అంటే రాజుగారు సహాయం చేస్తారా? చేయడు. ఎవరు చెప్తే వింటారో వాళ్ళు ఎవరో తెలుసా? రాజుగారికి సన్నిహితంగా ఉండాలా, రాజుగారికి దగ్గరగా ఉన్నాడు. అంతేనా? ఇప్పుడు ముఖ్యమంత్రి గారి పిఏ చెప్తే వింటారా? ముఖ్యమంత్రి గారు నేను చెప్తే వింటాడా? పిఏ గారు, ఎందుకంటే ఆయన దగ్గరగా ఉంటాడు కాబట్టి ఏదైనా సలహా ఇచ్చినా తీసుకుంటాడు. రాజుగారికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి చెప్తేనే రాజుగారు వింటారు కాబట్టి ఇప్పుడు దేవుడు ఆ గోడలను కట్టడానికి గాను ముందుగానే ఏం చేశాడు తెలుసా? నెహెమ్యా అన్నటువంటి వ్యక్తిని ఉపయోగించుకున్నాడు, నియమించుకున్నాడు. ఈ నెహెమ్యా రాజుగారికి అన్నపానములను అందించే వ్యక్తిగా ఉన్నాడు. అంటే రాజుగారు ఏదైనా తినాలన్నా తాగాలన్నా నెహెమ్యా ఏం చేస్తాడు తెలుసా? ముందు టేస్ట్ చేయాలా. ఎందుకో తెలుసా? అందులో ఏమైనా విషయం ఉందేమో, ఏదైనా విషయం కలిపారేమో కాబట్టి టెస్ట్ చేస్తారు వాళ్ళు. ఏదైనా ఉంటే ఇటు చచ్చిపోతాడు తిని ముందుగానే. అప్పుడు రాజుగారు అది ఏందో, అమ్మో విషయం ఉందరా ఇటు పోయాడని. అందుకని రాజుగారికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి ఒకడు ఉంటాడు. వాడు రాజుగారి తినేది తాగేది ముందు టెస్ట్ చేసి ముందు ఆడు తాగుతాడు, ముందు అది తిన్నాకేస్తాడు. అలాంటి పొజిషన్ ఎవరికి ఉంది తెలుసా? నెహెమ్యా అన్నటువంటి దైవజనుడికి ఉంది. ఈయనెవరో దేవుని యొక్క బిడ్డ. ఎవరు నియమించారు? దేవుడు నియమించాడు. అందుకని నెహెమ్యా యొక్క హృదయంలో ఒక ఆలోచన ఉంది. దేవుని యొక్క ప్రాంతంలో యెరూషలేము గోడలో కూలిపోయాయి, యెరూషలేము తగలబడిపోయింది, ఇప్పుడు ఆ గోడలనే కట్టాలి. ఆ దుఃఖం అంతా కూడా నెహెమ్యా హృదయంలో ఉంది. బాధపడుతూ ఉన్నాడు, చింతిస్తూ ఉన్నాడు. ఆ రోజున ఆ రాజుగారికి ద్రాక్షారసాన్ని అందిస్తూ ఉన్నాడు. అంటే ఆ యొక్క సమయం వచ్చింది. మనిషి చూస్తేనంటే డల్లగా ఉన్నాడు. రాజుగారికి డల్లగా ఉన్నప్పుడు గనక అది ఇస్తే రాజుగారికి డౌట్ వచ్చేస్తుంది, ఏంటి ఇలా ఉన్నాడు, ఏంటి ఇలా ఉన్నాడు, ఇందులో ఏమైనా కలిపారా ఏంటి, చెప్పలేకపోతున్నాడా అని అనుమానం వస్తుంది. అదే ప్రశ్నించాడు. చూద్దాం చూడండి. నెహెమ్యా 2:2 చదవమ్మా. నెహెమ్యా గ్రంథము 2:2
రాజుగారు అడుగుతున్నాడు, కాగా రాజు నీకు వ్యాధి లేదు కదా? ఏంద్రబాబు అట్టున్నావు, నీకేం వ్యాధి ఏం లేదు కదా? నీ ముఖం విచారంగా ఉన్నదేమి? ఏంటి నీ ముఖం అలా విచారంగా పెట్టుకున్నావు? నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా నేను మిగుల భయపడి. అప్పుడు భయపడి నెహెమ్యా, రాజు చిరంజీవి అగునుగాక, రాజా నువ్వు చిరంజీవి అవునుగాక, నా పితరుల సమాధులుండు పట్టణము పాడైపోయి. ఇప్పుడు చెప్తున్నాడు రాజుగారికి ఆయన యొక్క హృదయ వాంఛ. నా పితరులు పట్టణం ఏదైతే ఉందో, సమాధులు కలిగినటువంటి ఆ పట్టణం అంతా కూడా పాడైపోయి దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా? నేను ఎందుకు సంతోషంగా ఉంటా రాజా అని రాజుతో అంటిని. నేను ఎందుకు సంతోషంగా ఉంటా? అక్కడ బాగాలేదు పరిస్థితి, నేను ఎలా ఉంటా దుఃఖంతో ఉండగా అని రాజుని అడిగాడు. వెంటనే రాజుగారు ఏం చెప్పాడు, అరే ఏందిరా, ఏం కావాలి నీకంటే, రాజా నన్ను ఒక్కసారి పంపిస్తే, నీ పర్మిషన్ ఇస్తే ఆ గోడలు కడతాను అంటే రాజుగారు ఏం చేశారో తెలుసా? మాటలా ఇల్లు కట్టుకో, అంత మాత్రమే కాదు కానీ ఆ గోడలు కడతానికి అయ్యే ఖర్చు అంతా కూడా ఎక్కడి నుండి తీసుకెళ్ళి అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. రాజుగారు పర్మిషన్ ఇచ్చేశాడు. అంటే రాజుగారి దగ్గర పర్మిషన్ తీసుకోవాలంటే ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తిని నియమించింది ఎవరు? దేవుడే నియమించాడు. మీకు అర్థమవుతుందని నేను చెప్పేది? ఇజ్రాయెల్లో గోడలు కట్టాలి, యెరూషలేములో గోడలు కట్టాలి, పాడైపోయినటువంటి గోడలు. ఎందుకంటే ఒక రోజున ఆ పట్టణం తగలబడిద్ది, ఒక రోజున దాని గుమ్మాలు తగలబడతాయి, ఒక రోజున ఆ గోడలని కూల్చబడతాయి. తిరిగి మళ్ళీ గోడలు నిర్మించబడాలంటే ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తిని దేవుడు ముందుగానే నియమించుకున్నాడు. అది రాకముందే అతని పేరు నెహెమ్యా. ఇప్పుడు అక్కడ రాజుగారి దగ్గర నుంచి పర్మిషన్ కావాలి కాబట్టి రాజుకి దగ్గరగా ఉండాలి ఆ వ్యక్తి అని చెప్పేసి దేవుడు ఏం చేశాడు తెలుసా? రాజుకి సమీపంగా తీసుకెళ్ళాడు. కాబట్టి నెహెమ్యా ఆ మాట అనగానే రాజుగారు ఏం చేశాడు? పర్మిషన్ ఇచ్చేశాడు. మీకు అర్థమవుతుందండి? గోడలు నిర్మించడానికి నెహెమ్యాను ముందుగానే తీసుకెళ్ళాడు. మూడో మాట కూడా చెప్తా. యోసేపు జీవితం గురించి ఒక మాట చెప్తా. యోసేపు అన్నల చేత అమ్మివేయబడ్డాడు. మీ అందరికీ తెలిసింది. కొట్టారు, గోతులు పెట్టారు. ఆ గోతులను తీసి కొంతమందికి అమ్మేశారు. యోసేపు యొక్క జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక ఒకటి ఉంది. ఆ ప్రణాళికని చేయటానికి గాను యోసేపుని ముందుగానే అక్కడికి తీసుకెళ్ళాడు దేవుడు. ఈ విధంగా చేసుకుంటా. ఏంటది? ఒక దినాన కరువు వస్తుంది. ఎలాంటి కరువు తెలుసా? భయంకరమైన కరువు. ఆ కరువులో చాలామంది ప్రాణాలు పోతాయి. ఇప్పుడు యాకోబు యొక్క సంతానం వాళ్ళ గోత్రాలు బ్రతకాలంటే, ఆ కరువు నుండి బయటపడాలంటే ఒక వ్యక్తి వాళ్ళకి అనుకూలంగా ఉండాలి అని దేవుడు ఏం చేశాడంటే ముందుగానే చిన్న బాలుడైనటువంటి యోసేపుని అక్కడికి పంపించాడు. ఎక్కడికి? ఐగుప్తుకి పంపించాడు. అన్నలు కొట్టి అమ్మేశారు, బానిసలకి అమ్మేశారు. దేవుడు ఏం చేశాడు? అక్కడ ఫరో దగ్గరికి తీసుకెళ్ళాడు. రాజు తర్వాత రాజు అంతటి వాడిని చేశాడు. సింహాసనం మీద కూర్చొని ఐగుప్తుని పరిపాలిస్తూ ఉన్నాడు. కరువు రానే వచ్చింది. అనుకున్నట్టు కరువు వచ్చింది. యాకోబు ఒక రోజున బిడ్డలను పిలిచాడు. అరే, ఈ కరువులో మనం చనిపోతాం. ఐగుప్తులో ధాన్యం ఉందంట, ఈ డబ్బులు తీసుకొని వెళ్ళి ఐగుప్తులో ధాన్యాన్ని కొనుక్కొని రండి అంటే వాళ్ళు వచ్చారు. రాగానే అక్కడ ఎవరున్నాడు? యోసేపు ఉన్నాడు. యోసేపుని గుర్తుపట్ల. యోసేపు ఎవరు? వీళ్ళ తమ్ముడే. 11 ఎంతమంది వెళ్ళారు? 10 మంది వెళ్ళారు. చిన్నవాడు ఎల్లా, బెన్యామీన్ ఎల్లా. 10 మంది నాన్నలు లేరు, తండ్రి పంపించాడు. యోసేపుని చూసి గుర్తుపట్ల, కానీ యోసేపు గుర్తుపట్టాడు. అరే, వీళ్ళేగా మా అన్నలో, నన్ను ఆ రోజున కొట్టింది వీళ్ళేగా, నన్ను అమ్మేసింది వీళ్ళే కదా, నన్ను అవమానించింది వీళ్ళే కదా, వీళ్ళ మీద కక్ష సాధిద్దామని చెప్పేసి అనుకోవాలా. దేవుడిచ్చినటువంటి మంచి మనస్సు, దేవుడి మనస్సును కలిగినటువంటి, దేవుడి పట్ల భయభక్తులు కలిగినటువంటి యోసేపు అన్నలను క్షమించి, ఆ జరిగినటువంటి సంఘటన అంతా కూడా మీరు బైబిల్లో చదువుకోవచ్చు. అన్నల దగ్గర పరిచయం చేసుకున్నాడు. అన్నలారా, నేనే యోసేపుని, మీ తమ్ముణ్ణి.
మీరు కొట్టి అమ్మేసినటువంటి వాడిని దేవుడు నన్ను తీసుకొచ్చి రాజుని చేశాడు. గజ 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 వణిగిపోతున్నారు. అరే ఏం చేస్తాడు ఇప్పుడు? రాజు అయిపోయాడు. మనము ఈ తమ్ముడిని చాలా కొట్టాము, చిత్రహింసలు చేసాం, మన పరిస్థితి ఏంట్రా? అయిపోయామేక. సరసాలు వేసేస్తాడు, ఏమన్నా చేస్తాడు. ఆజ్ఞాపిస్తే చాలు మన తలలు ఎగిరిపోతాయి అని గజ 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 వణికిపోతా ఉన్నాడు. ఆ వణికిపోతూ ఉంటుంటే వాళ్ళ ఆలోచనలన్నీ తెలుసుకున్నటువంటి యేసేపు ఏం చేశాడు తెలుసా? అక్కడ చక్కటి మాట ఉంటుంది, చదువుకుందాం. ఆదికాండము 45:5 ఉంటుంది. యేసేపు చెప్తున్నటువంటి మాట జాగ్రత్తగా కదా. ఆదికాండము 45:5 అన్నలకి చెప్తా ఉన్నాడు. అంతటా యేసేపు నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వాళ్ళందరూ భయపడుతున్నారు, దూరంగా ఉన్నారు. అన్నలారా నా దగ్గరికి రండి. వారు అతని దగ్గరకు వచ్చిరి. వాళ్ళు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు అతడు ఐగుప్తునకు వెళ్ళినట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యేసేపు నేనే అన్నలకి చెప్పాడు. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి. అది జాగ్రత్త గమనించండి. నన్ను ఇక్కడికి వచ్చినందుకు, నన్ను ఈ విధంగా చేసినందుకు మీరు బాధపడమాకండి. అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. ఎవరు పంపించారంట? ప్రాణరక్షణ కొరకు. ఎందుకు ప్రాణరక్షణ? కరువు వస్తుంది, ఒక రోజున కరువు వస్తుంది, ప్రాణాలు పోతాయి. ఆ కరువు నుండి తప్పించబడటానికి ప్రాణరక్షణ కొరకే దేవుడు ముందుగానే నన్ను ఇక్కడికి మీరు అనుకుంటున్నారు, అరే కొట్టాం కదా, అవమానించాం, అమ్మేశామని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. కాదు, ఇది దేవుని ప్రణాళిక. నేను ఇక్కడ ఉండాలని ఇక్కడ పంపించాడు దేవుడు. కారణం ఏంటంటే ఒక రోజున కరువు వస్తుంది. ఆ కరువును విడిపించాలంటే నువ్వు రాజుగా ఉండాలి, నేను రాజుని చేస్తా అని దేవుడు ముందుగానే నా పట్ల ఆయనకున్నటువంటి ప్రణాళికను నెరవేర్చి నన్ను ఇక్కడికి పంపించాడు. అనలారా భయపడమాకండి, ఇది మీరు చేసింది కాదు, దేవుని యొక్క ప్రణాళికని క్షమించాడు వాళ్ళని. దేనామానికి స్తోత్రం కలుగునుగాక. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. దేవుని యొక్క ప్రణాళిక ఒక వ్యక్తి పట్ల ఏ విధంగా ఉంటుందో నేను చెప్తా ఉన్నా, నేను ముగించేస్తా ఉన్నా. జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. బైబిల్లో ఒక్కొక్క వ్యక్తి పట్ల తన ప్రణాళికను వ్యక్తపరిచినటువంటి దేవుడు మన పట్ల కూడా తన ప్రణాళిక కలిగి ఉన్నాడు. యిర్మీయాని తల్లి గర్భంలోనే నియమించుకున్నాడు తన జనులకు ప్రవక్తగా ఉండాలని. మోషేని దేవుడు ముందుగానే నియమించుకున్నాడు. కారణం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలందరిని కూడా నడిపించాలని, నాయకుడిగా ఉండాలని నిర్మించుకున్నాడు ముందుగానే. నెహెమ్యాను ముందుగానే నియమించుకున్నాడు. యెరూషలేము పాడైనటువంటి తగలబడినటువంటి ఆ పట్టణపు గోడలను తిరిగి లేపటానికి. యేసేపును ముందుగానే నియమించుకున్నాడు. అందుకని తీసుకొని వెళ్ళిపోయి ఎక్కడ తీసుకెళ్ళాడు? ఒక రాజ్యంలో రాజుగా చేశాడు ఐగుప్తుల. కారణం ఏంటంటే కరువు వస్తుంది, వాళ్ళందరూ ప్రాణాలు నిలబెట్టుకోవాలని చెప్పేసి. ఈ రోజున నీ పట్ల నా పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఉందా అంటే ఉంది. బైబిల్లో చాలా ఎస్తేరు గురించి కూడా మనం ఆలోచిస్తే, ఎస్తేరును కూడా దేవుడు ముందుగానే రాజుగారికి రాణిగా చేశాడు. ఒక పేదరాలు ఆవిడ, ధనం లేదు, తల్లిదండ్రులు లేరు, పెంచారు. మొర్దెకై అయినటువంటి వ్యక్తి పెంచి పెద్ద చేశాడు. రాజుగారు ఒకరోజు అనౌన్స్ చేశాడు, ఏమని? రాజుగారికి వివాహం చేయాలంట, అంటే రాజుగారు వివాహం చేసుకుంటాడంట. కాబట్టి అక్కడ ఒక ప్రదర్శన, ఆయన సెలెక్ట్ చేసుకుంటాడు ఆయనకి నచ్చినటువంటి వ్యక్తి. అందులో ఈవిడ కూడా వెళ్ళింది, ఆ పరీక్షకి వెళ్ళింది. దేవుడు పరీక్షకి వెళ్ళేటట్టు చేశాడు. ఆవిడకి మంచి రూపాన్ని ఇచ్చాడు దేవుడు. ఒక పేదరాలు, గొప్ప వ్యక్తులు వెళ్ళారు, కానీ ఒక పేదరాలు రాజుగారి కంట్లో పడేటట్టు చేశాడు దేవుడు. ఎస్తేరుని వివాహం చేసుకునేటట్టు చేశాడు. ఈలోపు యూదులు అక్కడ ఉన్నారు, యూదులు కూడా పరిపాలిస్తూ ఉన్నాడు ఆ రాజు. అక్కడ హామాను అన్నటువంటి ఒక దుష్టుడు ఉన్నాడు. యూదులను చంపాలని చూశాడు. యూదులను చంపటానికి చూసినప్పుడు యూదులను రక్షించటానికి దేవుడు ఏం చేశాడు? ముందుగానే ఎస్తేరుని తీసుకెళ్ళి రాణిని చేశాడు. రాణి యొక్క ప్రోత్సాహంతోనే ఆ రోజు యూదులందరూ కూడా కాపాడబడ్డారు, రక్షించబడ్డారు. ఎస్తేరు కనుక ఆ రోజున రాజుగారిని పర్మిషన్ అడగపోతే,
అంటే ఆ విషయాన్ని రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళిపోతే యూదులందరూ కూడా ఓచకోత కోసి అందరూ చనిపోయేవాళ్ళు. ఎందుకంటే హామాను వేసినటువంటి ప్రయత్నం, అది ప్రణాళిక. యూదులందరిని చంపేయాలనుకున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒక రోజున యూదుల్ని చంపే ప్రయత్నం హామాను చేస్తాడు. కాబట్టి యూదులు దేవుని ప్రజలను రక్షించటానికి దేవుడు రాణిగా ఎస్తేరుని ఎన్నుకొని ఆస్థానంలోకి నడిపించాడు రాజుగారి దగ్గరికి. మీకు అర్థమైందా? ఇప్పుడు రాణి అడిగింది, రాజుగారు పర్మిషన్ ఇచ్చారు. ఆ రోజున యూదులందరూ కూడా కాపాడబడ్డారు ఎస్తేరు వలన. ఒక సాదాసేదా వ్యక్తి, ఒక పేదరాలు దేవుడు ఉపయోగించుకున్నాడు. నువ్వు అనుకుంటున్నావేమో, అరే నా దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర ఏమీ లేదు, ఏం చేద్దామన్నా, ఏం చేయగలను నేను, దేవునికి ఏం చేయగలను అనుకుంటున్నావేమో, నేనేం పనికిరాని అనుకుంటున్నావేమో. దేవుడు నిన్ను కూడా ఉపయోగించుకుంటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఉపయోగించుకోవటానికి ప్రతి ఒక్కరిని ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రతి ఒక్కరి పట్ల ప్రణాళిక ఉంది. నీ పట్ల, నా పట్ల, పిల్లల పట్ల, వృద్ధుల పట్ల, ప్రతి ఒక్కరి పట్ల దేవుని ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికను మనం నెరవేర్తించేవారుగా ఉండాలా. దేవునికి, ఆయన చేతులకి మన జీవితాలని అప్పచెప్పినట్లయితే, సంపూర్ణంగా మనకు ఆయనకు లోబడినట్లయితే, ఆయన ప్రతి ఒక్కరిని ఉపయోగించుకుంటానికి, ఒక మోషేని ఏ విధంగా అయితే ఉపయోగించుకున్నాడో, ఒక నెహేమియాని ఏ విధంగా అయితే ఉపయోగించుకున్నాడు, ఒక ఎస్తేరుని ఏ విధంగా అయితే ఉపయోగించుకున్నాడో, సాదాసేదా వ్యక్తులని ఏ విధంగా అయితే ఉపయోగించుకొని తన ప్రణాళికలను నెరవేర్తించుకున్నాడో, ఈ లోకములో మనం పుట్టినటువంటి ప్రతి ఒక్కరి పట్ల దేవుడి ప్రణాళిక ఉంది. మనం ఆయనకు ఉపయోగపడాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన రాజ్య విస్తరణకి, ఆయన సువార్తను ప్రకటించడానికి మనల్ని ఉపయోగించుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాడు. నువ్వే దూరం అయిపోతూ ఉన్నావు. కాబట్టి ప్రియులారా, దేవుడు ఉదయకాల సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు. నా దగ్గరికి నువ్వు వచ్చినట్లయితే, ఇప్పుడు ఒక చిన్న ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, నా పట్ల నీ ప్రణాళిక ఏది ఉందో దాన్ని నెరవేర్చేయా. ఇప్పటి వరకు నా చిత్తాన్ని నెరవేర్చుకున్నా, నా ప్రణాళికని నెరవేర్చుకున్నా, నా జీవితం నా ఇష్టం అన్నట్టుగా నేను బ్రతికాను. ఎవరికి ఉపయోగపడలా, నీకు అస్సలు ఉపయోగపడలా. ప్రభువా, నా జీవితం ఇప్పటికే చాలా వేస్ట్ అయిపోయింది. నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడావు, నేను నమ్ముతున్నా, నా పట్ల నీకు ఒక ప్రణాళిక ఉందని. ఇప్పుడైనా ప్రభువా, సంపూర్ణంగా నా జీవితాన్ని నీకు అప్పచెప్తున్నాను, నీకు అర్పించుకుంటున్నాను. నాకు ఉపయోగించుకోవా, నన్ను ఉపయోగించుకోవా, నీకు ఇష్టమైనటువంటి పాత్రగా, నీకు నచ్చిన విధంగా, ఏ విధంగా అయితే నా జీవితాన్ని ఉపయోగించుకోవాలనుకుంటున్నావో ఆ విధంగా నన్ను ఉపయోగించుకోవా. ఈ లోకం నాకు వద్దయ్యా, ఈ లోకం నాకు వద్దయ్యా, ఈ లోకం శాశ్వతం కాదయ్యా. నేను తెలుసుకున్నప్పుడు ఈ లోకాన్ని వదిలి ఒక రోజున వదిలి రావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎంత సంపాదించుకున్నా, ఎంత కూడబెట్టుకున్నప్పటికీ కూడా ఇదంతా ఇక్కడ ఉంటుంది. ఈ సత్యాన్ని నేను గమనించాను. నన్ను ఉపయోగించుకోవా. నా తల్లి గర్భంలో నన్ను నియమించకముందే, నా తల్లి గర్భంలో నేను పుట్టకముందే, రూపింపబడకముందే నన్ను నియమించుకున్నాను అన్నావుగా. అయ్యా ప్రభువా, నన్ను ఉపయోగించుకొని దేవునికి ఒక చిన్న ప్రార్థన చేయగలిగితే, దేవుడు ఉదయకాల సమయంలో నేను ఉపయోగించుకోవాలని నేను ఇష్టపడతా ఉన్నాడు. రాగలవు ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రభువా, ఈరోజు నాతో మాట్లాడవయ్యా. అవును, వేస్ట్గా ఎందుకు ప్రయోజనం లేనటువంటి జీవితం అనుకున్నా, నేను ఎవరికి ఉపయోగపడనేమో అనుకున్నా, నా జీవితం ఇంతేనేమో అనుకున్నాం ప్రభువా. ఎదుగు బదుగు లేనటువంటి జీవితం అనుకున్నా, లేదంటే ఏ లోకాన్ని సాధించుకోవాలి, సంపాదించుకోవాలని ఇప్పటి వరకు నేను ఆరాటపడ్డా. ఎవరెవరినో ఆనందపరచాలని, సంతోషపరచాలని పరిగెలెత్తాను. నన్ను క్షమించయ్యా. నీ దైవజన్ నిలబెట్టి మాట్లాడారు, నమ్ముతున్నాను. నా పట్ల నీకు ప్రణాళిక ఉంది నాయన. నన్ను ఉపయోగించుకోవా, నన్ను వాడుకోవా. పనికి మాలిన వాడిగా కాదు ప్రభువా, నీకు పనికొచ్చేవాడిగా నేను ఉండాలని ఇష్టపడుతున్నా. నీకు పనికొచ్చేదానిగా నేను ఉండాలని ఇష్టపడుతున్నాను. ఉదయకాల సమయంలో నువ్వు ఒక తీర్మానంతో దేవుని వైపు తిరిగి ఒక చిన్న ప్రార్థన చేయగలిగితే
దేవుడు నేను ఉపయోగించుకోవటానికి ఇష్టపడతా ఉన్నాడు. నిన్ను ఆశీర్వదించడానికి నువ్వు ఆయన మహిమార్థమై నిన్ను ఉపయోగించుకోవటానికి ఇష్టపడతా ఉన్నాడు. ఎప్పటి వరకు దేవునికి మహిమ తెచ్చేదానిగా వాడిగా లేవేమో, ఆయన మహిమ తెచ్చేదానిగా వాడిగా ఉండాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, నీ ఘనమైన పాదములకు వందనాలయ్యా. మీరు మాతో నీ లేఖనముల ద్వారా మాట్లాడారు. తల్లి గర్భములో మేము రూపింపబడక ముందే అయా మా పట్ల మీకు ఒక ఉద్దేశం ఉంది. మమ్మల్ని నియమించుకున్నారు. ఆ ఉద్దేశాలు నియమించడానికి మేము ఈ లోకములకు వచ్చిన తర్వాత ప్రభువా, నీ ఇష్టాన్ని పక్కన పెట్టి, నీ ఉద్దేశాలను పక్కన పెట్టేసి మా సొంత ప్రయత్నంలో మునిగిపోయామయ్యా. క్షమించండి. ఇక నుండి అయినా ప్రభా, ఒక రియలైజేషన్లోకి ఏ బిడ్డ అయితే వచ్చుతా ఉన్నాడో, నన్ను వాడుకో అని చేతులెత్తి నీ వైపు తిరిగి తమ జీవితాలను నీకు అప్పచెప్తా ఉన్నారు, ఒక్కసారి నీ కన్ను దృష్టి వారిపైన ఉంచండి. ప్రభా, వాడుకోండి. నీకు నచ్చిన పాత్రగా, నీకు ఇష్టమైనటువంటి సాధనములుగా ప్రతి ఒక్కరిని వాడుకొని నీ నామ మహిమార్థమై నాయన బిడ్డను వాడుకొని నీకు మహిమ తెచ్చుకోమని కోడి వచ్చినటువంటి బిడ్డను దీవించి ఆశీర్వదించమని ప్రతి ఒక్కరిని ప్రభా నీ చేతులకు అప్పచెప్తున్నాను. పేరున దీవించి ఆశీర్వదించమని ఘనత మహిమ ప్రభాలు నీకు ఆరోపిస్తూ నజరుడైన యేసుక్రీస్తు నామమున పేరిట అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. పాట పాడుకుందాం. పాడు